సో హాయ్ గైస్, ఇప్పుడు నేను తమిళనాడు వరంగల్ నుంచి అయితే వెళ్తున్నా. సో మీరు బుక్ చేసుకున్న తర్వాత ట్రైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ జంక్షన్ల నుంచి ఆగిపోద్ది కదా. సో అది లాస్ట్ స్టేజ్ అనేది కాట్పాడు జంక్షన్. అక్కడ ట్రైన్ అనేది స్టాప్ అయిపోద్ది, అక్కడ నుంచి దిగిపోతాం ఎట్లాగో. సో అక్కడ కాట్పాడు జంక్షన్ నుంచి మనం రైల్వే స్టేషన్ దిగిపోతాం. దాని తర్వాత లోకల్ ట్రైన్ పట్టుకొని మనం ఆ బ్యూటిఫుల్ వ్యూని అయితే మనం ఎంజాయ్ చేయాలి. ట్రైన్ నుంచి ఇక్కడ సన్ అయితే కనిపిస్తారు. సో అక్కడ అరుణాచలంలో దిగిపోయిన తర్వాత సో మనకు ఒక వ్యూ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఆ హిల్ అనేది మనకు టచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది నియర్లీ. సో దాన్ని అయితే మీరు పక్కా ఎంజాయ్ చేయాలి. సో ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మీరు ఏ లోకల్ ఆటోని అయితే తీసుకోకండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. సో మీరు ఆ బ్యూటిఫుల్ వ్యూని అయితే చూస్తున్నారు కదా, ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయండి కంప్లీట్గా. పై వాక్ అయితే మీరు ఈజీగా వెళ్ళొచ్చు, అంటే దగ్గరే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆ క్లౌడ్స్ అనేటివి హిల్ని టచ్ అవుతున్నాయి. సో సూపర్ వ్యూ ఉంటుంది. ఆటోని అయితే అస్సలకే ఎక్కకండి, వాళ్ళు 200 అట్లా ఛార్జ్ చేస్తారు. సో నియర్లీ దగ్గరే ఉంటుంది, కాసేపు నడవండి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, పర్లేదు. సో సో ఇది రాజగోపురం. మన స్టార్టింగ్ ఎంట్రన్స్ మన అది రైల్వే స్టేషన్ అయిపోయిన తర్వాత కొంచెం ముంగటికి నడుచుకుంటూ వెళ్తే రాజగోపురం వస్తుంది ఫస్ట్. చూస్తున్నారు కదా, అది రాజగోపురం. సో అక్కడ దాకానైతే మీరు కొంచెం నడుచుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది. సో ఇది వ్యూ టోటల్. నేను శివరాత్రి రోజు వెళ్ళిన యాక్చువల్గా. సో అందుకే అంత క్రౌడ్ ఉంది. నార్మల్ డేస్లో కూడా చాలా క్రౌడ్ ఉంటుందంట, అంటే అక్కడ అడిగితే చెప్పారు. సో ఇది టోటల్ వ్యూ ఆఫ్ తమిళనాడు ఇన్ అరుణాచలం. సో ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయినా లింగ దర్శనం కోసం. సో ఫస్ట్ దీంట్లోకి అయితే ఫోన్స్ అయితే అస్సలు అల్లోనే లేదు, బట్ నేను తీసా, చూడండి. సో ఇది శివలింగం. సో నెక్స్ట్ పక్కన చూసుకుంటే మీరు తమిళనాడులో ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసుకొని టెంపుల్స్ అయితే బిల్డ్ చేసుకున్నారు. బట్ ఇది చూస్తున్నారంటే ఇది చాలా సంవత్సరాల నాటి టెంపుల్ అనేసి అన్నారు అక్కడ. సో ఇది కూడా సేమ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే చాలా టెంపుల్స్ కనబడతాయి. సో ఇది కూడా సేమ్. ఇది వినాయకుడి విగ్రహం అంట. సో ఇది టెంపుల్. ఇటు నుంచి కొంచెం ముంగడికి వెళ్తే ఇట్లా కొంచెం కొన్ని టెంపుల్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. పక్కా చూడండి వాటిని అయితే. దాని తర్వాత నడుచుకుంటూ ఇలా వెళ్తే ఇంకా అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అవి బోర్డు పెడతారు. సో ఇట్లా అంటే మీరు ఏ లింగం దగ్గర ఉన్నారు, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, వేర్ ఆర్ యూ అనేసి ఇట్లా మనకు బోర్డు మొత్తం కనిపిస్తుంది క్లియర్గా. తర్వాత చెక్ చేసుకోండి ఎన్ని లింగాలు ఉన్నాయి, ప్రజెంట్ ఏ లింగం దగ్గర ఉన్నాం అని ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ ఓల్డ్ టెంపుల్స్ అన్నమాట. ఇది కూడా సేమ్. ఇది వినాయకుడి టెంపుల్. దిస్ వాజ్ అమేజింగ్ రియలీ. లోపలికి వెళ్దాం ఒకసారి. సో మీకు విగ్రహాన్ని దగ్గర నుంచి అయితే చూపిస్తా, చూడండి. సో ఇట్లుంటుంది. మీరు పైన చూసుకున్నట్టయితే పైన ఫిషెస్ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిషెస్ అన్నమాట. మస్తు డిజైన్ చేసారు. పక్కా మీరు పైననైతే చూడండి. సో ఇట్లా క్లియర్గా మనకు కనిపిస్తుంది. పక్కా చూడండి, ఇదైతే అసలు మిస్ అవ్వకండి. సో ఇలాగ ఉంటుంది అన్నమాట రూఫ్లో. సో వినాయకుడి విగ్రహం ఇది.
ఇంకొంచెం ముంగటికైతే వెళ్దాం. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% మాకైతే టోటల్ ఫారినర్సే కనిపించారు. సో ఇది అగ్నిలింగం అన్నమాట. సో ఈ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కంప్లీట్ ఫారినర్స్వే, మొత్తం వాళ్ళే ఉన్నారు, రష్యన్సే. సో ఇది అగ్నిలింగం. సో లోపలికైతే ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు. సో ఇది ఒక ఆశ్రమం అనేది మనకు అనిపిస్తుంది. చాలా సైలెంట్ ఉంటుంది ఈ ఆశ్రమం అయితే, చాలా అంటే చాలా. సో లోపల ఇవైతే బాగుంటుంది, కంప్లీట్ ట్రీస్తో నిండిపోద్ది. సో ఇట్లుంటుంది. అలాగే ఇంకొంచెం ముంగట నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇట్లా టెంపుల్స్ కనిపిస్తాయి. సో దారిలో ఏమైనా దాహం వేస్తే కూడా కోకోనట్ అవి అవైలబుల్ ఉంటాయి. సో ఇది కూడా ఒక టెంపులే. చూస్తున్నారా, ఫారినర్ అతను, రష్యన్ అంట. సో ఇది ఒక ఆశ్రమం అన్నమాట, రమణాశ్రమం. ఐడియా ఉంది కదా. సో కంప్లీట్ టోటల్ ఎంత స్పేస్ ఉంటుంది అంటే కొండ మీద ఉంటుంది టోటల్గా. వ్యూ మొత్తం మీకు చూపిస్తా చూడండి. దీంట్లో ఇంకా విరూపాక్ష కేవ్ కూడా ఉంటుంది లోపల. సూపర్బ్ ఉంటుంది, చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఎట్లుంటుంది అన్నమాట. పైకి వెళ్ళి చూద్దాం, చూడండి వ్యూ ఎట్లుందో. అప్పుడప్పుడు జింకలు కూడా కనిపిస్తాయి, బట్ మాకు అసలు ఒక్క జింక కూడా కనిపించలేదు. అంటే ఇక్కడ సరౌండింగ్ వాళ్ళు చెప్పారు వస్తాయనేసి. కంప్లీట్ హిల్ మొత్తం, అరుణాచలం మొత్తం ఒక కొండ మీద ఉంటుంది మొత్తం ఇది. అరుణాచలం కింద నుంచి చూస్తే టోటల్ వ్యూ కనిపిస్తుంది. సో ఇట్లా ఇవి స్టోన్స్తో చేసినవి ఇవన్నీ. ఇట్స్ చాలా ట్రెక్కి ఈ ప్లేస్ అయితే మాత్రం. ఫుల్ ఎనర్జీ కావాలి ఈ హిల్ని ఎక్కాలి అంటే. ఎందుకంటే సరౌండింగ్ మొత్తం స్టోన్సే ఉంటాయి కింద, నడుచుకుంటూ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే. అందుకే ఘోరంగా ట్రెక్కి ఈ ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా వ్యూ ఎట్లుందో. వస్తున్న వాళ్ళంతా ఫారినర్సే ఆల్మోస్ట్ ఆల్. ఇటు కూడా వీడియో తీసుకుని వెళ్ళే. కొంతమంది అయితే అలసిపోయి రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. అన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అంత హిల్ ప్లేస్ ఇది. మన రమణ మహర్షి వాళ్ళు ఇంత దూరం వచ్చి పైన కొండ మీద ధ్యానం చేసేవాళ్ళంట. సో ఇట్లా ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా ఫారినర్సే. తను కూడా ఇట్స్ వెరీ ట్రిక్కీ అండ్ వెరీ డిఫికల్ట్ కూడా.
చూడండి, టోటల్ వ్యూ ఆఫ్ అరుణాచలం కనిపిస్తుంది కదా అక్కడ టెంపుల్స్, గోపురాలు. సో ఇది పైనుండి వ్యూ అన్నమాట. సో ఇది మొత్తం అరుణాచలం. దీని చుట్టూ మనం తిరుగుతామంట. ఇక్కడ ఒక ప్లేస్లో ఈ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం పైన సో ఈ వ్యూ అయితే వ్యూ పాయింట్ అన్నమాట. దీన్ని వ్యూ పాయింట్. సో చూడండి, ఆ 4 గోపురాల మధ్య టెంపుల్ ఉంటుంది. సో ఇది మొత్తం అరుణాచలం. సూపర్ వ్యూ అయితే మీరు ఎక్కిన అలసట అయితే మొత్తం పోద్ది ఈ వ్యూని చూస్తే మాత్రం. మస్తుంటుంది ప్లేస్ అయితే. నాకైతే అసలు ఎక్కినా అని కూడా అనిపించలేదు తెలుసా ఈ వ్యూ చూసిన తర్వాత. సూపర్ అసలు. సూపర్. ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయినాం, ఇంకా ఎక్కాలి. ఆల్మోస్ట్ రీచ్డ్. ఇటు నుంచి కూడా ఒక వే ఉంటుంది, బట్ ఇటు వెళ్దాం మనం. సో ఇది వ్యూ. సో సో బీ సైలెన్స్ అక్కడైతే. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఫోన్స్ అయితే అలో చేయలేరు, అందుకే క్లోజ్ చేశా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ. ఫోన్తో అయితే తీసా, కెమెరాతో తీయలే. ఎందుకంటే కెమెరాస్ అవి అలో లేవన్నారు. నేనే ఫోన్ కొంచెం చూసుకొని తీసుకొని వెళ్ళా. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ప్లేస్ నడవడానికి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం మిస్ అయినా కూడా కింద పడిపోతారు. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వెళ్తున్నా తీసుకుంటూ మెల్లిగా. వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ పైన, కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే. సో ఈ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ కొండ గురించి ఇతను. సో ఇది కూడా ఒక మెడిటేషన్ ప్లేస్ అన్నమాట. క్లోజింగ్ టైం 5, లాస్ట్ 5 అంతే. మళ్ళీ 5 దాటితే రానివ్వరు. సో ఇవి రమణ మహర్షి యొక్క లైఫ్ స్టైల్, అతని ఏంటి చైల్డ్హుడ్ నుంచి ఎలా ఉండేవాడు అన్నమాట మొత్తం టోటల్. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. కొండ మీద నుంచి కిందికి రాగానే ఒక టెంపుల్ కనిపిస్తుంది మీకు. చాలా ఓల్డ్ టెంపుల్, బాగుంటుంది. సో ఇటు నుంచి కొంచెం ముంగటికి వెళ్తే కాళ్ళు కాలిపోతున్నాయి. సో ఇది కూడా ఒక ఓల్డ్ టెంపుల్ అంట, బట్ గేట్స్ అయితే క్లోజ్ చేసారు. మధ్యలో మధ్యలో కొంచెం డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే స్టాల్స్ ఉంటాయి పక్కనే. సో ఇది కుమారస్వామి టెంపుల్. ఇది ఇక్కడ ఒకటి ఓల్డ్ టెంపుల్ ఉంది, బట్ అది ఓపెన్ చేయట్లేరంట, ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచుతారంట. సో ఇది లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది యమలింగం అంటారు, కాకపోతే ఫోన్ చూసిండు అతను, క్లోజ్ అంటే క్లోజ్ చేసా.
సో ఇదంతా ఈవినింగ్ వ్యూ అన్నమాట. సో ఇట్లా బోర్డ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఎక్కడున్నామని, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. సో ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక మహర్షి టెంపుల్ ఇది. సో ఇవి అన్ని బండలు ఇలా పేరుస్తారు అన్నమాట, తెలుసు కదా. ఏమైనా కోరికలు అవి ఉంటే కొంచెం అలా పెడితే సక్సెస్ అవుతానే అలా నమ్మకం. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఇది టెంపుల్. సో ఇక్కడ అమ్మవారు బాగుంది. సో చూడండి, పక్కనైతే చూడండి మీరు. మేము వెళ్ళే దారిలో జింకలు కనిపించాయి, చూస్తున్నారు కదా ఎన్ని వచ్చినాయో. సూపర్ వ్యూ అయితే ఇదైతే. అస్సలు కనిపించవేమో అనుకున్నాం, బట్ చాలా కనిపించాయి. ఒక లాస్ట్ ఉంది ఒక పెద్దది. ఇక్కడ ఒక నంది ఉంది. సో ఇక్కడ లింగం ఉంటుంది. కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడ మనకు నైరుతి లింగం అనేది కనిపిస్తుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు నైరుతి లింగం ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది, ఆటో ఆగింది చూడు, అక్కడ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఇట్లుంటుంది అన్నమాట. సో కనిపిస్తుంది కదా బోర్డు, నైరుతి లింగం అని. రండి కొంచెం ముంగడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా అలో లేదు కావచ్చు, మేబీ ఫోన్ తీసుకొని ఇవ్వలేరండి. సో ఇవన్నీ టెంపుల్స్ అన్నమాట. ఇది కూడా ఒక లింగం. సో సూర్యలింగం అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సో ఇది సూర్యలింగం. ఇక్కడ కూడా ఫోన్స్ అలో లేవు. చూద్దాం రండి.
ఇది వరుణలింగం. నెక్స్ట్ మనం వరుణలింగం దగ్గర ఉన్నాం. చూడండి, చూద్దాం లోపల ఎలాగుందో. ఇక్కడ కూడా అలో ఉందో లేదో ఫోన్స్. ఇక్కడ కూడా లేదు అలో. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక టెంపులే. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయినాం. ఇంకొన్ని ఉన్నాయి. సో వర్ణలింగం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వాయులింగం అన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంది వాయులింగం దగ్గర. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అలో లేదు, మేబీ ఫోన్ లేదు. సో ఇక్కడ ఉన్నాం మనం. ఇట్లా ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి అన్ని లింగాలు. ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అలా లేదు ఫోన్. నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాన్ని. సో వచ్చేసినాం మనం ఆల్మోస్ట్. నియర్ టు మోక్ష మార్గం. సో అది కనిపించేది మోక్ష మార్గం అన్నమాట. సో ఇది మోక్ష మార్గం అంటారు. సో ఇది లాస్ట్. సో క్రౌడ్ అయితే ఎక్కువనే ఉండే శివరాత్రి రోజైతే. సో ఇది కూడా ఒక లింగమే. లోపలికి అలౌ చేయలే ఫోన్. సో గోపురంగా అనిపిస్తుంది కదా మీకు. అది చాలా బాగా డెకరేషన్ అయితే చేసిర్రు. చూడండి.
ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. సో లోపలికి వెళ్దాం. సో ముంగట నందీశ్వరుడు అయితే మనకు ఫస్ట్ కనిపిస్తారు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. మనకు కనిపించేది పాతాళ లింగం అన్నమాట. లోపల ఉంటుంది చూడండి, చూపిస్తా. ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫొటోస్ అనేటివి మనకు కనిపిస్తాయి, డిఫరెంట్ స్తంభాలు చూసారా ఎట్లా ఉన్నాయో, కానీ చెక్నీ అన్నమాట. సో ఓవరాల్ వ్యూ చూడండి ఇలాగుంటుంది. సో ఇది చూసారా 2 గోపురాలను ఎలా ఉన్నాయో. సో ఓవరాల్ వ్యూ ఆఫ్ టెంపుల్ అనేది ఇట్లా ఉంటాయన్నమాట. 4 గోపురాల మధ్య టెంపుల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో అట్లా ఉంటాయన్నమాట. సో ఇది బయట వ్యూ. రాజగోపురం బయట అన్నమాట ఇది. సో ఇది అరుణాచలం ఒక టోటల్ వ్యూ అనేది. థ్యాంక్ యూ.